నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రక్తహీనత. ఒళ్ళంతా నొప్పులు, కొద్ది దూరం నడిస్తేనే ఆయాసం, చిన్న పనులకే విపరీతమైన అలసట. ఇవన్నీ మీ బాడీలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉందనడానికి సంకేతాలు. ముఖ్యంగా ఆడపిల్లలకు ఒక రిక్వెస్ట్. మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, హెవీ బ్లీడింగ్ అవుతున్నా అస్సలు అశ్రద్ధ చేయకండి. వెంటనే హిమోగ్లోబిన్ చెక్ చేయించుకొని గైనకాలజిస్ట్ను సంప్రదించండి. ఒకవేళ రక్తం తక్కువగా ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టాప్ ఐరన్ రిచ్ ఫుడ్స్ మీ డైట్లో చేర్చుకోండి. నెల రోజుల్లోనే మీరే మార్పు చూస్తారు. మొదటిగా వీట్ గ్రాస్ అంటే గోధుమ గడ్డి. దీన్ని గ్రీన్ బ్లడ్ అని కూడా అంటారు. దీనిలోని క్లోరోఫిల్ నిర్మాణం మన హిమోగ్లోబిన్ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఇది రక్తాన్ని పెంచడమే కాకుండా లివర్ని డిటాక్స్ చేస్తుంది. రోజు పరుగడుపున 50 ml వీట్ గ్రాస్ జ్యూస్ తీసుకోండి. ఒకవేళ గడ్డి అందుబాటులో లేకపోతే వీట్ గ్రాస్ పౌడర్ వాడవచ్చు. రెండోది హలీమ్ సీడ్స్. వీటిలో ఐరన్, ఫోలేట్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి అరగడం కొంచెం కష్టం కాబట్టి చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఒక చిటికెడు గింజలను నీటిలో నానబెట్టి పాలు లేదా కొబ్బరితో కలిపి తీసుకోండి. మూడోది తాటి బెల్లం. మీ వంటింట్లో ఉండే వైట్ షుగర్ని తీసేసి ఈ రోజు నుంచే తాటి బెల్లాన్ని వాడండి. ఇందులో ఐరన్తో పాటు మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. భోజనం తర్వాత ఒక చిన్న ముక్క తాటి బెల్లం తింటే జీర్ణక్రియ పెరగడమే కాకుండా ఐరన్ అబ్జర్ప్షన్ చాలా బాగుంటుంది. 4 తౌడు రైస్ బ్రాన్. మన జంతువులకు పెట్టే తౌడులో నిజానికి బోలెడన్ని పోషకాలు ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ B6 హిమోగ్లోబిన్ తయారీకి చాలా అవసరం. రాత్రి ఒక స్పూన్ తౌడును గ్లాసు నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగండి. ఇది డయాబెటీస్, కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. ఐదోది అటుకులు. అటుకుల్లో ఐరన్, ఫైబర్ మరియు బి కాంప్లెక్స్ ఎక్కువ. సాయంత్రం పూట పిల్లలకు అటుకుల్లో కొంచెం పాలు, తాటి బెల్లం కలిపి ఇస్తే అది ఒక పవర్ఫుల్ ఐరన్ స్నాక్ అవుతుంది. ఆరోది ఆకుకూరలో పండ్లు. పుదీనా, కరివేపాకు, తోటకూర, మునగాకు వంటి ఆకుకూరలు రోజు ఉండేలా చూసుకోండి. ఆకుకూరలపై కొంచెం నిమ్మరసం చల్లితే ఐరన్ బాగా అబ్జర్వ్ అవుతుంది. వీటితో పాటు క్యారెట్, బీట్రూట్, దానిమ్మ, ఖర్జూరం తీసుకోవడం మర్చిపోవద్దు. ముఖ్యమైన సూచన ఏంటంటే మీ బాడీ ఐరన్ గ్రహించాలంటే విటమిన్ సి, నారింజ, జామ, ఉసిరి తప్పనిసరి. అలాగే మీరు ఐరన్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు టీ, కాఫీ, సాఫ్ట్ డ్రింక్స్కు పూర్తిగా దూరంగా ఉండండి. ఎందుకంటే ఇవి ఐరన్ గ్రహించకుండా అడ్డుకుంటాయి. సో మై డియర్ లేడీస్, నీరసంగా ఉన్న, పీరియడ్స్ సమస్యలు ఉన్న అశ్రద్ధ వద్దు. ఈ ఫుడ్స్ మీ లైఫ్ స్టైల్లో భాగం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. టేక్ కేర్.